హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నెల్లూరు రుచులు. ఈరోజు అయితే చికెన్ ఫ్రైడ్ లెగ్ పీస్ చేస్తున్నానండి. ముందుగా మనం చికెన్ని బాగా కడిగి పెట్టుకోవాలి. నేనైతే స్కిన్ ఉండే లెగ్ పీసే తీసుకున్నానండి. మీరైతే వితౌట్ స్కిన్తో అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మసాలాలు ప్రిపేర్ చేద్దామండి. ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఈ అల్లం పేస్ట్లోనే నేను చెక్క, లవంగం, కొంచెం మిరియాలు కూడా వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో అయితే కొంచెం పసుపు వేసుకుందాం, కొంచెం కారం వేసుకుందాం. మీకు టేస్ట్కి తగినట్టు వేసుకోండి. ఇందులోనే కొంచెం ధనియాల పొడి కూడా వేయాలి, కొంచెం గరం మసాలా పొడి కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇందులోనే అరచెక్క నిమ్మరసం కూడా వేస్తున్నానండి. ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసి అది కూడా బాగా కలుపుకోవాలండి. చికెన్కి టేస్ట్ అనేది మొత్తం ఈ మసాలాతోనే వస్తుందండి. నేను చూపించే విధంగా దీన్ని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడైతే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే కొంచెం మసాలాలో ముందే వేసి పెట్టాను. నాకైతే ఈ కొంచెం సాల్ట్ సరిపోతుందండి. ఇప్పుడు ఒక ఎగ్ను కూడా ఇందులో వేయాలి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా అంతా మిక్స్ చేస్తూ కలపండి. ఇప్పుడైతే మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక లెగ్ పీస్ తీసుకొని దాన్నైతే చాకుతో అయితే ఇలా ఘాటు పెట్టుకోండి. అప్పుడే ముక్కలకి మసాలా పట్టించినప్పుడు బాగా పడుతుంది. ఇలా అన్నిటికి కూడా మసాలాని అప్లై చేసేసి 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మసాలా మొత్తం ముక్కలకు బాగా పడుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు కూడా ఒక 2 అవర్స్ అనేది బయట పెట్టేసుకోవచ్చు. అన్ని లెగ్ పీసులను అయితే ఇలాగే రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెడదాం. ఇది హీట్ అయ్యాక ఇందులోనే ఆయిల్ కూడా వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క లెగ్ పీస్ ఇందులో అయితే వేయాలండి. ఈ లెగ్ పీస్ అన్నీ కూడా సిమ్లోనే ఉడికించాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే పైన వేగినట్టు ఉంటుంది కానీ లోపల చూస్తే మాత్రం పచ్చిగా ఉంటుంది. అసలు తినలేమండి. ఈ లెగ్ పీస్ ఫ్రై అవ్వడానికి 20 to 25 మినిట్స్ అయితే పడుతుందండి. వన్ సైడ్ కాలిన తర్వాత తిప్పుకుంటూ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఒక్కసారి తింటే అయితే మర్చిపోరండి. ఇప్పుడైతే చికెన్ ఫ్రైడ్ లెగ్ పీస్ అయితే రెడీ అయిపోయిందండి. వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వీటిని ఆనియన్స్తో అయితే తింటే చాలా బాగుంటుంది. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.